ఎవరి అందాన్ని అయినా పొగడాలి అంటే ముందుగా చందమామ మొహం లేదా ఐశ్వర్యరాయ్లా ఉన్నామంటారు. అంతలా పేరు సంపాదించింది మిస్ వరల్డ్ ఐషు. ఈమె నటనతో ఎంతో మందిని మంత్రముగ్ధులను చేసి అందరి మతిని దోచుకుంది. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ బిగ్ బీగా పేరు సంపాదించిన అమితాబ్ బచ్చన్ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అభిషేక్ బచ్చన్ తో ప్రేమలో పడి ఆయనను పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఓ పాప కూడా ఉంది. కానీ ఎందుకో వీరు విడిపోతున్నారు అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంటపై కొన్ని రోజులుగా విడాకులు తీసుకుంటున్నారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇలాంటి వార్తలపై సెలబ్రిటీలు స్పందిస్తుంటారు. కానీ ఈ జంట మాత్రం ఇప్పటికీ స్పందించలేదు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. వార్తల్లో నిజం లేకపోతే స్పందిస్తారు కదా, అంటే నిజంగానే వీరు విడిపోతున్నారా అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు తాజాగా ఐశ్వర్యరాయ్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీని వదిలి తన కూతురును తీసుకుని బయటకు వచ్చి వేరే ఇంట్లో ఉంటోందని తెలుస్తోంది. ఇంట్లో గొడవలు ఎక్కువగా అవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుందట. తన కూతురు గొడవల వాతావరణంలో పెరిగితే డిస్టర్బ్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా చేసిందట ఐషు. ఇదిలా ఉంటే అభిషేక్ బచ్చన్ తల్లి జయా బచ్చన్ కు కూడా ఐశ్వర్యరాయ్ తన ఇంటికి కోడలిగా రావటం ఇష్టం లేదట. అంతేకాదు తన కొడుకు మాజీ లవర్ కరిష్మా కపూర్ అంటేనే ఇప్పటికీ ఆమెకు ఇష్టమట. అంతేకాదు పార్టీలో కూడా తనతో చాలా సంతోషంగా మాట్లాడుతుందట. ఇదిలా ఉంటే జయా బచ్చన్ కు ఐశ్వర్యరాయ్ కు మధ్య ఎక్కువగా గొడవలు అవుతున్నాయట. వీరి మధ్య అభిషేక్ బచ్చన్ తలదూర్చడంతో దంపతుల మధ్య కూడా గొడవలు తలెత్తాయట. ఇక ఈ గొడవల వల్ల ఐశ్వర్యరాయ్ తన కూతుర్ను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే. చూశారు కదండి, ఇవి పీబీటీవీ అప్డేట్స్. కీప్ వాచింగ్ పీబీటీవీ.